సింధుజాకి కమాన్ కమాన్ స్టేజ్ తర్వాత ఆలోచిద్దాం ఏదో చేద్దాంలే. ఓకే రఘురామ్. అందరికీ నమస్కారం. సూపర్ హ్యాపీ టు బి షేరింగ్ ద స్టేజ్ టుడే. హ్యాపీ టు హ్యావ్ రిటన్ 2 lyrics ఫర్ దిస్ మూవీ రాకస. అండ్ నేను ఇందులో రపప్ప అనే సాంగ్ రాశాను అండ్ స్నేక్ డాన్స్ అనే సాంగ్ రాశాను. ఇవాళ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఎవరో ఒకళ్ళు రీల్లో స్నేక్ డాన్స్ సాంగ్ కనిపిస్తుంది. ఐఎమ్ సూపర్ హ్యాపీ, ఇంతకన్నా ఏం కావాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ పార్ట్ ఆఫ్ యువర్ మ్యూజిక్ ఆల్వేస్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ మూవీ. ప్రతి సినిమాలో నేను తనకు ఒక మంచి సాంగ్ రాస్తూనే ఉన్నాను ఈ జర్నీలో. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక విషయం షేర్ చేసుకోవాలి మీ అందరితో. చాలా ఇయర్స్ బ్యాక్ మా కెరియర్ స్టార్టింగ్లో నేను అనుదీప్ కలిసి రియాలిటీ షోస్లో సింగర్స్ లాగా మా జర్నీ స్టార్ట్ అయింది. అప్పుడు చాలా రియాలిటీ షోస్కి మేము ఫైనల్స్ దాకా రీచ్ అయ్యేవాళ్ళం. ఫైనలిస్ట్గా మనం ఉన్నాం, బట్ ఏది టైటిల్కి వెళ్ళలేదు. సో అక్కడ రియాలిటీ షోలో ఓడిపోయి ఉండొచ్చు, బట్ ఇక్కడ రియాలిటీలో మన ఇద్దరం గెలిచి ఇలా జర్నీ ఇలా ముందుకు తీసుకెళ్తున్నాం. ఐఎమ్ సో హ్యాపీ. నాకంతా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంటుంది, సర్రియల్గా ఉంటుంది. Keep working hard, keep growing Anudeep. Let's grow together and do great things together in the future. And thank you Niharika garu, Pink Elephant Pictures నుంచి ఇంతమంది న్యూ టాలెంట్స్ని ఎంకరేజ్ చేయడం హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ మీరు కొత్త టాలెంట్ని నమ్మి బ్లైండ్గా ఆ కన్విక్షన్తో వెళ్తున్నందుకు ఇంత మంచి అవుట్పుట్ కూడా వస్తుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అండ్ సంతోష్ శోభన్ గో హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ టైమ్. సారీ సార్, నువ్వు బయటికి రారా ఈరోజు, మనం మాట్లాడుకోవాలి. ఏంటి ఏమైంది? వాట్ ఈస్ ద ప్రాబ్లం? సమ్టైమ్స్ స్టేజ్ ఫియర్లో నర్వస్లో. యాక్చువల్గా నేను పేపర్ బాయ్ మూవీలో సంతోష్ శోభన్ గారికి 3 సాంగ్స్ పాడాను. సో నా కెరియర్ అక్కడ స్టార్ట్ అయింది. నేను అది యాక్సిడెంట్. మా కెరీర్ ఉండేవరా భలేవారు. ఇప్పుడు మ్యాగ్ మూవీలో మా ప్రౌడ్ సబుల్ ఐఎమ్ సింగిల్ ఈ సాంగ్ రాసినప్పుడు నేను కనెక్ట్ అయిపోయాను సంగీత్ బ్రోకి. సో అండ్ ఇలానే ఈ మూవీకి మళ్ళీ ఇలా కొలాబరేట్ అయ్యి స్నేక్ డాన్స్, అలానే నీ కోసం వేసుకొస్తే కుర్తా వాణ్ణి తెచ్చి అంటే వెంటే భర్త నిజంగా నాకన్నా వర్త. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఎవరైనా మర్చిపోయింటే మెయిన్గా ఈ ఫిలిం ద్వారా ఇంకొకటి నాకు ఎప్పటి నుంచి ఉన్న ఒక డ్రీమ్ నెరవేరైంది. నేను ఎప్పుడు ఒక ఫీమేల్ డైరెక్టర్తో పనిచేయాలనుకున్నానండి. సో దాని అదేం డ్రీమ్ సార్? నాకు అర్థం కాదు. అదేం డ్రీమ్ సార్ అంటే ఏముంటుంది సార్ తేడా? ఒక రెగ్యులర్గా అందరూ మేల్ డైరెక్టర్స్ ఉంటారు కదా, ఇదేదో కొత్తగా ఉంటుందని. ఫీమేల్ డైరెక్టర్ అంటే డిస్కషన్ లో కూర్చోాలనిపిస్తుంది. అలా కాదండి, అంటే ఆ విధంగా అయినా ఒక అమ్మాయితో మాట్లాడచ్చానా? నేను బుక్ మై షో అయితే నాకు అర్థమైపోయింది అలా ఓవరాల్గా. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ April 3rd రాకస మూవీ షూర్గా ఇట్స్ గోయింగ్ టు రాక్ ద థియేటర్స్. సీ యూ ఆల్ దేర్. అయినా మీ అందరికీ ఫీమేల్ యాంకర్ నేను ఉన్నానుగా. ఓకే, సో నెక్స్ట్ వి విల్ టాక్ విత్ సింధుజ. ఎస్, కమాన్ సింధుజ. మీరు చెప్పినట్టు యాక్చువల్లీ నాకు ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ ఐల్ బీ కాల్డ్ ఆన్ స్టేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సింధుజ. నేను ఐ హ్యాడ్ సంగ్ పదే పదే ప్రాణం. సో దిస్ సాంగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఐ థింక్ ది ఎంటైర్ మ్యూజిక్ టీమ్. థ్యాంక్ యూ అనుదీప్ అన్న ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్. అనుదీప్ అన్నకి నేను రఘురమణ చెప్పినట్టు ఫ్రమ్ ద టైమ్ ఐ వాజ్ ఇన్ రియాలిటీ షో సరిగమపాలో హీ వాజ్ అ మెంటర్. అప్పటి నుంచి తెలుసు అండ్ టిల్ టుడే హీ హ్యాస్ బిన్ గ్రేట్ సపోర్ట్ అండ్ అమేజింగ్ ఫ్రెండ్. అండ్ ఈ మూవీలో నేను కూడా ఒక పాట ఉన్నందుకు ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ మానస గారు అండ్ నిహారిక గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఆఫ్టర్ కావాలా నేను జైలర్లో పాడాక వెరీ గుడ్ మెలోడీ అంటే దిస్ ఇస్ ద సాంగ్. అండ్ నాట్ జస్ట్ మీ, ఐ థింక్ ఎవ్రీ గర్ల్ మస్ట్ హవ్ వెయిటెడ్ ఫర్ అ సాంగ్ టు లిసన్ టు అ సాంగ్ సో బ్యూటిఫుల్ విత్ అమేజింగ్ లిరిక్స్ అండ్ లిరిక్స్ అండ్ మ్యూజిక్ అంతా ఇట్ ఇస్ సో మెలోడియస్. అండ్ ఈ సాంగ్ నేను పాడినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ I saw the visuals కొన్ని parts లో when I was working for the movie. I'm really excited and all the best to all of you. I'll just sing 2 lines, the hook line. Of course. చిరు 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 నవ్వులు కురిసే పెదవులు నీ పేరే పలికే ప్రతి అడుగులు నీ వెనకాలే చిట్టి గుండె ఊరుకోడి. చిరు 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 నవ్వులు కురిసే పెదవులు నీ పేరే పలికే ప్రతి అడుగుకు నీ వెనకాలే కాదు అంటే ఊరుకోనే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దట్ వాస్ రియలీ
సో వెరీ లవ్లీ, నో ఫిల్టర్స్ ఏం లేవు అసలు. సచ్ నైస్ బ్యూటిఫుల్ వాయిస్ యూ హెవ్ గాట్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. నేను పాడతాను. యా విన్నా నేను చాలాసార్లు. మీ కాంపిటీషన్ అవుతుందని నేను పాడట్లేదు. బ్యాక్ స్టేజ్ కాదు, నేను ఫ్రంట్ స్టేజ్ కూడా పాడతాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. రాధ్య కమ్, నెక్స్ట్ సాంగ్ నువ్వే పాడాలి. I hope to sing a song soon, maybe. Yeah. With you. విత్ మీ. Yeah. డ్యూయట్ పాడదాం. Huh? డ్యూయట్ పాడదాం. Yeah, it will be nice. I wasn't prepared. నాకు తెలీదు నేను మాట్లాడాలి అని. అందుకే కదా నేను నిన్ను 4 రోజులు ఇచ్చాను. నేను ప్రిపేర్ ఏమీ చేయలేదు కానీ ఎగ్జామ్స్ కి కూడా ఇంతేనా నువ్వు? ఎగ్జామ్స్ కి కూడా ఇలాగే, అందుకే ఫిలిమ్స్ లో ఉన్నాను కదా ఎగ్జామ్స్ లో. సారీ బట్ ఐ మీన్ పంచి పలక్నాకే పంచ. ఇది ఇక్కడ వేసుకుందాం. First of all, I want to start off by congratulating the whole team on the success of the film, because I know it's going to be a killer film. The teaser, the trailer, everything looks so good. And one thing that I have to mention is it's so nice to see a project being backed by so many women. And I'm so happy that in the future, whenever I work with Manasa Garu, I'm excited. Please write something for me and cast me. Thank you. And Niharika ma'am is literally like pink elephant on the whole is family to me. ఎందుకంటే నేను హైదరాబాద్కి వస్తున్నాను అంటే బెంగళూరులో దే డోంట్ వరీ, బికాస్ దే నో దట్ everybody is there. Ramesh sir is there, Niharika ma'am is there. So I'm back home and I want to wish everybody all the best for the film's release. And I wasn't prepared, so congratulations and all the best. And Sangeet and Nayan, you guys are extremely cute on screen, and I've watched all of your works and you're exceptional and versatile, and it's so nice that you are part of this project, and I hope to work with both of you soon. And Anudeep sir, I love the song. You have sung the song extremely well, and I love the Veene part. I've texted him about it. And Edrolu sir, we discussed about how much the VFX and everything was, so I'm excited to watch the film. All the best and congratulations. Thank you. I'm also excited to watch the film on April 3rd. Thank you so much and wishing you super success. ఈ మైక్ మీకు గిఫ్ట్ గా ఇస్తున్నాం. కాదు ఇచ్చేసి మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీబడి ప్లీజ్ బీ సీటెడ్. అమ్మయ్య, వాళ్ళందరికీ ఎలా ఉందంటే అమ్మ వదిలేస్తున్నారు, ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని. అసలు ఒక్క రకంగా చెప్పాలంటే నేను ఈ స్టేజ్కి బ్రహ్మరాక్షసుగా కనిపిస్తున్నాను వాళ్ళందరికీ. లేదు, ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. ఎందుకు నవ్వుతున్నావు నువ్వు? ఇదో పెద్ద జోకు. స్టేజ్ మీదకి రాసీను, గెట్ అప్ సీను. యు ఆర్ నాట్ సిట్ అప్ సీను, యు ఆర్ స్టాండ్ అప్ సీను. కమ్ ఆన్ టు ద స్టేజ్ సీను. ఒక్కొక్కళ్ళు బయట ఏం మాట్లాడుకుంటున్నారు కానీ హలో ఏంటి ఇలాంటి జోకులు ఉంటాయా మీ సినిమాలో? ఇదేం మాట్లాడుకున్నారు చూడమంటారేమో వెళ్తున్నా బయటికి. ఇట్రా అంటే స్టాండ్ హియర్. రియాక్షన్ ఒక్కొక్కళ్ళు ఇప్పుడు ఆ రాధ్య వెళ్ళి తన స్పీచ్ ఎలా ఉండింది, ఇట్ వాజ్ ఓకే కదా అసలు? చూసుకోవచ్చు. వచ్చారా సీన్ అదే మీ సీన్స్ అన్ని ఉన్నాయి, అన్ని సీన్లు తీస్తే మీ మాత్రం పెట్టాం మాట్లాడుకుంటారు. మాన్సా అండ్ రాధ్య ఏం మాట్లాడుకుంటున్నారు? అది కాదు, రాధ్య అడుగుతుంది ఈజ్ మై సారీ లుకింగ్ ఓకే రే అండ్ ఫైన్. ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అసలు నువ్వు అంటున్నావు కానీ అసలు మొత్తం కప్పుకొని వచ్చేసాను ఇక్కడ. అసలు ఐ డోంట్ నో వాట్ ఐమ్ డూయింగ్. ఓకే, సో వీళ్ళు బయటకి ఏం చెప్తున్నారు కానీ లోపల వాళ్ళ మనసులో ఏముందో నువ్వు చెప్పాలి. లోపల అందర్ బాహర్. అందరు బాహర్ అంటే ఎవరో మన రాజుగారు కూడా యాడ్ చేయండి. ఎవరు? మన రాజుగారిని కూడా, మన కెమెరా రాజు గారు కూడా. ఓకే డన్. మనం ఫస్ట్ హీరోయిన్ తో స్టార్ట్ చేద్దాం. హీరోయిన్ నయన్ సారిక. అందరు బాహర్ అంటే ఇప్పుడు అందరు అనేవాడు బ్యాక్స్ ఉంటాడు, సడన్ గా వస్తాయి అంటే నీ ఆత్మ. నయన్ నీ ఆత్మ. ఓకే, నువ్వు నేను నయన్ ఆత్మ. నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడము. నేను ఆ సినిమా చేశాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ సినిమా, సారీ, థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ మీ. అండ్ కా సినిమా చేశాను, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. తెలుగు మాట్లాడడం కంటే తెలుగు రానట్టు మాట్లాడడం చాలా కష్టం యాక్చువల్గా. సో కంటిన్యూ.
నాకు సినిమాలో యాక్ట్ చేయడం కంటే ఎక్కువగా ప్రమోషన్స్ చాలా నచ్చాయి. ఐ థరోలీ ఎంజాయ్డ్ ఆల్ ద ప్రమోషన్స్. ఐ షుడ్ సిన్సియర్లీ థ్యాంక్ నిహారిక గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. థ్యాంక్స్ సార్. ఎందుకు చెప్పారండి నిహారిక గారు మీకు? ఏ ప్రమోషన్ చేసినా మీరు, ఇన్స్టాలో మీరే, ట్విట్టర్లో మీరే, యూట్యూబ్లో మీరే, ఈవెంట్లు మీరే, కాలేజ్ ఈవెంట్లు మీరే, అన్నిట్లో మీరే. నాకు ఎక్కడ పేరు వచ్చింది, బయటికి వెళ్తే ఏమైంది మీరు ఆ సినిమా చేశారు, నిహారిక గారు హీరోయిన్ దాంట్లో అని అంటారండి. కొట్టేస్తారా మీరు? పేరు రానివారు వాళ్ళకి? థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు. ఐఎమ్ సో హ్యాపీ టు బి ద హీరోయిన్. థ్యాంక్ యూ. How rude you are. ఓకే, ఇప్పుడు లెట్స్ గో టు మాన్సా శర్మ. ఓకే, ఒక కళ్ళజోడు ఉందా ప్లీజ్? ఓకే, థ్యాంక్ యూ. అమ్మో, ఓకే. డైరెక్టర్గా నా కళ నెరవేరినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఎంజాయ్ చేస్తున్నాను. సారీ, ఏం చెప్తున్నారు? డైరెక్టర్గా నా కళ నెరవేరినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. యాక్చువల్గా నాకు నిన్నటి వరకు నేను డైరెక్టర్నే, బట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నేను మాట్లాడుతున్న వీడియో వచ్చిన తర్వాత దాంట్లో కమెంట్లు చూస్తే వావ్ మీరు నిజంగా హీరోయిన్లో ఉన్నారు, వావ్ చెలో రష్మిక అన్నారు. సో నెక్స్ట్ సినిమా నేను ఇంకా డైరెక్ట్గా హీరోయిన్ అయిపోతానేమో అని భయంగా ఉంది నాకు. సో మీరు ఎవరు నన్ను ఎంకరేజ్ చేయండి ప్లీజ్. నాకు వెబ్ సిరీస్ చేసినప్పటి నుంచి కూడా నాకు ఎప్పటి నుంచో ఒక కళ, నేను ఒక పెద్ద హీరోయిన్ డైరెక్టర్ అవ్వాలి అని. సో యా, థ్యాంక్ యూ సో మచ్ నిహారిక, అండ్ థ్యాంక్ యూ సో మచ్. సంగీత్ నువ్వేనా అది? సంతోష్ ఓ సంగీత్, ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ గో టు ద హీరో ఆఫ్ ద ఫిల్మ్, సంగీత్. రెడీ, 1 2 3. ఇవాళ మొత్తం వెజిటేరియన్ రా. అరే కళ్ళజోడ్లే, తీసుకో. ఇవాళ మొత్తం వెజిటేరియన్ రా. పన్నీర్ ఫ్రై, అలాగే బ్రోకలీ సూపు, క్యారెట్ సూపు, నో నాన్ వెజ్, ఓకేనా? ఓన్లీ వెజిటేరియన్ మాత్రమే. అరే అవి తెచ్చినవని మీరు తినేసేయండి. నాకు మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ప్రాన్స్ ఇవన్నీ తీసుకొచ్చేయండి, ఓకేనా? ప్రమోషన్స్ కి వెళ్తున్నాము, అది కూడా సినిమా కన్నా ఎక్కువ డేట్లే తీసుకున్నారు. ఆ వెయిట్స్ అవి ప్యాక్ చేయండి. అక్కడైనా జిమ్ చేసేస్తాను నేను ఫుల్ గా. అవి ప్యాక్ చేసి ఉంచండి. ప్యాక్ చేసే ఉంచండి. అవి ప్యాక్ ఓపెన్ చేయలేదా ఇప్పటి వరకు? ఆ సాయి గారు కళ్ళు పెరిగిపోయారు మోసి బాబు. ప్రమోషన్లకి వాళ్ళు బ్యాగ్ వేసుకొస్తుంటే మన బ్యాగ్ ఇలా వస్తున్నాడు. ఏంటంటే అన్నకి వెయిట్లు అన్న, అది ఇప్పుడు చేయట్లేదు కదరా అంటే నేను చేస్తున్నా అన్న. అండ్ లాస్ట్ నిహారిక. ఐమ్ సో హ్యాపీ, అందరూ చాలా హెల్ప్ చేశారు. అసలు నేను చాలా అడగకుండానే వచ్చి షూటింగ్ డేట్స్ ఇవ్వడం కానీ, లేకపోతే ప్రమోషన్స్ కానీ అన్నీ చేసి పెట్టారు. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, ద కంప్లీట్ టీమ్. ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ ఎస్పెషలీ టు ది యాక్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. నేను అడగకుండా కాదు, అడిగి మరీ చేశారు. ఎంత ఇస్తున్నారంట రెమ్యునరేషన్ చెప్తారు కానీ చేయలేదు వీళ్ళు. అడుక్కున్న అందరూ ఫోన్ చేసి రండి పంక్చువాలిటీ మెయింటైన్ చేయండి అందరినీ అడుక్కున్నా నేను. వచ్చేసారంట. ఏం ఆడుతున్నారు? సంగీత్ సీను మీరు ఇంప్రూవైజ్ చేశారు కదా ఈ సీన్ లో, అస్సలు ఆ పంచ్ సూపర్ గా తేలింది. సూపర్, సింప్లీ సూపర్. అసలు థియేటర్ ఇస్ గోయింగ్ టు బి లైక్ హిలేరియస్. థ్యాంక్ యూ మేడం. పంచ్ సూపర్ గా వెళ్ళింది. ఇదైతే థియేటర్ లో భలే వెళ్తుంది. అసలు ఇంప్రూవైజ్ కదా. అన్వర్ ఒక 3 పంచులు పంపిస్తున్నా, అర్జెంట్ తీసేవన్నీ. ఓకే అన్వర్ ప్లీజ్ ఇది మాత్రం ఉండకూడదు, ఏమైనా ఉండొచ్చు. ఓకే ప్లీజ్, థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ గెటప్ సీను. నేను క్యారెక్టర్ నచ్చి ఈ సినిమా చేశాను. రెమ్యునరేషన్ నచ్చి ఈ సినిమా చేశాను.
నైట్ షూట్స్ అయితే ఎంత Torture. ఎంజాయ్ చేసామంటే టార్చర్ నైట్ షూట్లు అయితే అసలు ప్రమోషన్స్ మామూలుగా లేదు తెలుసా? లాక్కెళ్ళారు, నన్ను ఈడ్చుకెళ్ళారు, చంపేస్తా అన్నారు, నెక్స్ట్ బరిలో దిగమన్నారు. సో డిస్క్లైమర్ ఎవరైనా సరే ముందు వేస్తారు, మనం లాస్ట్ లో వేసేద్దాం. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, అందరిని ఉద్దేశించే ఎవరి మనోభావాలు హర్ట్ చేయడానికి చేసింది కాదు. బాలసుబ్రహ్మణ్యం గారు బావాలి తప్పని మేము అనుకున్నాం. మనోగారు అన్నారు కదా అందుకని. అలాగే దయచేసి నిహారిక గారి మీద వేసినటువంటి జోక్స్ కి వాళ్ళ నాన్నగారు కానీ పెద్దనాన్న గారు కానీ లేకపోతే వాళ్ళ బాబాయ్ కానీ ఎక్కువగా నన్ను అనకూడదని. పర్లేదు సార్, అన్ని వాంటెడ్ చేసాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సీను. సారీ, స్టాండప్ సీను, గెటప్ సినిమా. గెటప్ సీను. బాలు. అండ్ అలాగే ఇప్పుడు మనం ఒక సాంగ్ చూద్దాము. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. Thank you. ప్లీజ్ గెట్ అవుట్. హౌ రూడ్ యు ఆర్. ఇవాల్టి షార్టెస్ట్ స్పీచ్ ఇదే. ఆయన లాంటి వాళ్ళ వల్లే నేను ఇంటికి తొందరగా వెళ్ళిపోతుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీ వల్ల కూడా సార్. ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, ఈ సినిమా నటించినటువంటి నటీనటులకి అందరికీ ఈ సభాముఖంగా ధన్యవాదాలు. మాకు యాక్చువల్గా నిహార్ గారి ప్రొడక్షన్లో ఫస్ట్ కమిటీ కుర్రోళ్ళు నైజాం డిస్ట్రిబ్యూట్ చేసాం. తర్వాత ఈ సినిమా కూడా రాకాస కూడా మనకిచ్చారు. సో ఈ సభాముఖంగా మేడం, రమేష్ అన్న అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అండి. తప్పకుండా మంచి రిలీజ్ ప్లాన్ చేసాం. ఎక్కడ ఈ సినిమా ఫస్ట్ నుంచి కంటెంట్ ఏది వచ్చినా కూడా ప్రతి కంటెంట్ బాగా ఎంటర్టైనింగ్గా ఉంది. సో ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రొడక్షన్ హౌస్ ప్రతి ఒక్కరూ మార్కెటింగ్ కానీ లేకపోతే పబ్లిసిటీ కానీ ఎక్స్ట్రాడినరీగా చేస్తారు. సో సినిమా బాగుంది అంటే ఇక్కడ వీళ్ళు చేసిన పబ్లిసిటీకి ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో సినిమా ప్రతి ఒక్కరు ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ April 3rd, రాకాస. అండ్ ఐ థింక్ సార్ ప్రీమియర్స్ గురించి సుబ్బారెడ్డి చెప్తాడండి. అండ్ ప్రతి ఒక్కరు ఈ సినిమాని ఆదరించి థియేటర్స్లో వచ్చి చూస్తారని ఆశిస్తూ సమూహంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్. సో తెలుగు అంతా కూడా రిలీజ్ సుబ్బారెడ్డి గారు వాళ్ళ బ్యానర్ నుంచి చేస్తున్నారు. నైజాం ఏమో మన మైత్రి. సుబ్బారెడ్డి గారు మీరు ప్రీమియర్స్ గురించి నిహారిక చెప్తారా తర్వాత? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, చాలాసేపటి నుంచి మనందరం కొంచెం అట్లా కూర్చొని ఉన్నాము. ఐ థింక్ అలా కూర్చోవడం అనేది అంత ఆరోగ్యకరం కాదు. కాస్తంత నిలబడి కొంచెం స్ట్రెచ్ యువర్ సెల్ఫ్, ఫీల్ ఫ్రీ. ఎందుకంటే the snake dance is going to happen. Welcoming on stage the snake dance. And కింద కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్ళు కూడా కూర్చోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. యదువంశీ గారు మీరు లీడ్ చేయాలి దీన్ని అని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ సినిమాలో కమిటీ కుర్రాళ్ళు, ఇక్కడ ఉండేటువంటి కుర్రాళ్ళతో మీరు డాన్స్ చేయించాలి. లెట్స్ హావ్ ది స్నేక్ డాన్స్ ప్లీజ్. సినిమాల గురించి విన్నాను, రండి. మొత్తం మీరు హాలీవుడ్లో మీకు ఏ సినిమాలు అంటే చాలా ఇష్టం? విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సినిమాటోగ్రఫీ? Cinematography, recent one battle and another one. One battle at a time. Yeah. One battle from another one. One battle after another. నేను చూసాను, The recent one, I did. అదే ఆల్మోస్ట్ అర్థమైనట్టే ఉంది నాకు. ఇంగ్లీష్ సినిమాలు అన్నీ కూడా అలాగే ఉంటాయి. ఓకే, సో చెప్పండి, వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్? మొత్తం నైట్ షూట్సే జరిగాయంటే ఎక్కువగా? Mostly night shoots at different places. Bhopal. ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ అంతా మారిపోయిందా? మీరు పొద్దున పడుకొని రాత్రి లేస్తున్నారా? Yes, mostly అవుతుంది అదే జరుగుతుంది. 3 సినిమాలకి వర్క్ చేశారు కదా మీరు? అంటే ద వెబ్, 2 వెబ్, 2 సినిమాలు. 2 సినిమాలు. Yes. ఇంతేనా అండి మన కాంట్రాక్ట్? ఇంకా ఉన్నాయా 2 వెబ్ 2 సినిమాలు? మేడం చెప్పాలి ఇంకా. మేడం చెప్తూనే ఉంటారు. ఓకే, చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద మూవీ చెప్పండి. This is my 4th project with Nihar Garu. Thank you, Nihar Garu, for giving me this another film. I'm very much thankful. Alage Ramesh Garu, eppadu always a project vachina sare sir bilsi istar. ఈ ప్రాజెక్ట్ ఎంత ఇన్ ఎ వెరీ షార్ట్ టైం అనుకుంటాం, ఓవర్ 9 months. బట్ సార్ ఆయన సపోర్ట్తో ఇంకా ఉన్నప్పుడు పుష్ చేసుకుంటూ వస్తున్నాము. ఆల్సో వాంటెడ్ టు థ్యాంక్ మాన్సా గారు ఫర్ రైటింగ్ దిస్ జానర్.
అంటే నేను కమిటీ గురాల తర్వాత ఈ జానర్ చేస్తానని అనుకోలేదు. థ్యాంక్ యూ మాన్స గారు. ఆల్సో వాంట్ థ్యాంక్ మై టీమ్, శశాంక్, అర్జున్, మనోహర్, గోవింద్. Especially ఈ ఫిల్మ్ ఫన్ అంటే after just watching the film, it's a fun-filled roller coaster and a brilliant performances by Sangeet Garu, Sarika, Getup Sinu and rest of the crew. It was mind-blowing watching them on sing. It's a complete entertainment. Also wanted to thank Vijay Master. It's an honor and privilege, sir. Thank you. And also Anjaneya Garu, and especially thank you for Murli Garu and Vishnu Garu. It was a roller coaster ride for us to finish this project, and it's a fun, and please do watch it on April 3rd. Thank you. మీరు హాలీవుడ్ సినిమాలు ఎక్కువ చూస్తారని నాకు అర్థమైపోయింది. ఆల్మోస్ట్ ఇంగ్లీషే మాట్లాడారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. మురళి గారు రండి, ఇక్కడ రండి. మీరు టైంకి తింటూ రాలేదు కదా? రానివ్వలేదా? ఎవరది? అంతా ప్రొడ్యూసర్ గారి చేతిలో ఉంది కాబట్టి ఆవిడే చెప్పాలి. ఇదంతా ప్రమోషన్స్ లో భాగం. Yes. చెప్తాను కదా, మనది దురంధర్ 3 ప్రమోషన్స్. సో మీరు ఇప్పుడు ఆ స్టెప్ ఏంటి అనేది చెప్తే జనాలు ఏంటంటే ప్రిపేర్డ్ గా ఉంటారు ఫస్ట్ నుంచి ఆ స్టెప్ కి. ఆ తర్వాత మనకి సాంగ్ వస్తుంది, అప్పుడు వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. అదే రెడీ 1 2 3 అంటాను, మీరు అప్పుడు చేయండి. ఓకే ఓకే, స్టార్ట్ సాంగ్. రెడీ మాస్టర్. అట్ టైం మీరు ఎన్ని సాంగ్స్ చేస్తున్నారు? చూడండి, అక్కడ స్టెప్స్ గుర్తుపెట్టుకుని మరీ స్టెప్స్. నిహారిక ఒక పక్కనేమో ఈ సినిమా, ఈ లోపలే ఇంకో బరిలోకి దిగింది, మళ్ళీ ఏమో వేరే ప్రమోషన్స్. ఓ మై గాడ్, మీకు గుర్తుందా? ఇప్పుడు ఇదే ప్రాక్టీస్ చేసుకోవాలి మేము, ఇంతేనా? థియేటర్ లో చూసి ఒకటి చూపించండి జస్ట్ ఇట్లా ఇట్లా. ఓకే, మ్యూజిక్ వచ్చిన తర్వాత మనకు కరెక్ట్ గా ఏంటి దీని అప్లికేషన్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకి థియరీ మాత్రమే అయ్యింది. ప్రాక్టికల్స్ ఎప్పుడు? సాంగ్ ఎప్పుడు రిలీజ్? ఏప్రిల్ 3rd. డైరెక్ట్ గా థియేటర్కి వెళ్ళి చూడాలన్నమాట. ఓకే, సో మీ కంపెనీ ఇవ్వడానికి ఇంకొక ఇద్దరిని కూడా పిలుస్తాను నేను స్టేజ్ మీదకి. ఈయన 2 పేర్లతో తిరుగుతూ ఉంటాడు. మ్యూజిక్ డైరెక్టర్ అయితే ధ్రువన్, లిరిక్ రైటర్ అయితే రఘురామ్. సో ఈరోజు రఘురామ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే రాధ్య 33, అమ్మ ఏజ్ కాదు, ఇన్స్టాగ్రామ్ ఐడి రాధ్య, ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలా చూసుకున్నట్టయితే నాకన్నా జస్ట్ 1 or 2 years పెద్దదిలాగా ఉంది అంతే. ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ రాధ్య. ఓకే, నౌ ద బాయ్స్ ఆర్ నర్వస్. వాళ్ళకి ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇప్పుడు. ఓకే మాస్టర్, మీరు మాట్లాడేయండి ముందు. రైట్ రైట్. నమస్కారం అందరికీ. పింక్ ఎలిఫెంట్లో చూశారు మీరందరూ, ప్రమోషన్స్ అవ్వచ్చు, తను చేసిన కష్టం, తీసుకెళ్లే విధానం, వీటన్నింటినీ చూస్తుంటే మాకు అదే జనరల్గా ఇవన్నీ చాలా పేషెన్స్తో కూడుకున్నది. అంటే అమౌంట్ ఒకటే చాలదు, చాలా పేషెన్స్ కావాలి, దాంతోపాటు ఆర్గనైజింగ్ కావాలి. వీటన్నీ అంటే ఇప్పుడు దాకా ఏంటంటే ఒక ప్రొడక్షన్ హౌస్ అంటే వీళ్ళందరూ మగాళ్ళే ఉంటారు, వాళ్ళే డీల్ చేస్తారు అనేది ఒక ఫీల్ ఉండింది. వీటన్నిటినీ వెనక్కి తీసుకెళ్తూ వీళ్ళే కాదు మేము చేయగలం అనే దాన్ని ముందుకు తీసుకొచ్చిన ఫస్ట్ పింక్ ఎలిఫెంట్ మా నిహారిక గారికి కంగ్రాట్స్ అమ్మా. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్, మీకు వెన్నంటూ ఉన్న రమేష్ గారికి కంగ్రాట్స్ సార్. అంటే ఇది పత్రికలకు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కమిటీ కుర్రాళ్ళు అనే మూవీ చేస్తూ ఉన్నప్పుడు నేను వెళ్ళాను. అక్కడ ఒక 11 మంది కుర్రాళ్ళను పెట్టి ఒక టీం వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. నేను ఆశ్చర్యపోయాను. అంటే వీళ్ళు కబడ్డీ ఏమైనా ఆడతారా అని అనుకున్నా. అంటే వాళ్ళని సినిమా అనే దాన్ని ఇంత ఒక ప్యాషన్గా తీసుకొని వాళ్ళతో పాటు ఒక 3, 4, 5 months వాళ్ళని రుద్ది ఈరోజు వాళ్ళందరూ స్టార్స్ పొజిషన్లోకి వెళ్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అంటే మీ డెసిషన్ అనేది నీతో కాకుండా ఇంతమందిని తీసుకెళ్తున్నావు కదమ్మా, థ్యాంక్ యూ. అలాగే డైరెక్టర్గా మానస గారికి,
మీకు పరిచయం ఉండొచ్చు, కానీ డబ్బు పనిచేసి ఉండొచ్చు. కానీ ఇలాంటి ఒక రాకాస అనే మూవీని తీసుకొచ్చి తన కథ చెప్పిన తర్వాత నమ్మి ఇలాంటి మూవీ చేయవచ్చు అని సంగీత్ గారిని తీసుకోవడం, సంగీత్ గారు మిమ్మల్ని నమ్మడం, డైరెక్ట్ గారు మీరు నమ్మడం, అందరూ ఒక టీం. అంటే ఇది పర్టికులర్గా లేడీస్ ఎందుకు చేస్తున్నారు అనే దానికన్నా అందరికీ తెలుస్తుంది. కానీ మీలో ఉన్నది డిసిప్లిన్, డెడికేషన్. ఇందులో సంపాదించేద్దాం, ఇందులో దాచేసుకున్నాను కాకుండా ఇలా చేస్తూ ఉంటే అందరు ఎదగాలి, అందరు రావాలి కాబట్టి ఒక రోల్ మోడల్గా ఉన్నామమ్మా. నిజంగా మీకు నేను నిజంగా చెప్తాను ప్లీజ్. అలాగే మన సంగీత కూడా ఈ కథని నమ్మి వేరే మూవీ అనేది కమిట్ అవ్వకుండా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి హోల్ మూవీ వరకు, ఈ ప్రమోషన్ వరకు ఇవన్నీ ఇలా మీదేసుకొని తీసుకెళ్తూ ఇవన్నిట్లో ఇంత పెద్ద సక్సెస్ ప్లీజ్ తప్పకుండా అమ్మా, ఇది పెద్ద హిట్. 3వ తారీఖు ప్రజలు ఇస్తున్నారు, మీరందరు ఇస్తారు, అందరు తీసుకుంటాం. దీన్ని ఇంత ఒక స్ట్రాంగ్గా తీసుకెళ్తున్న హోల్ టీమ్కి, ఫస్ట్ డైరెక్టర్ గారికి, డిఓపి గారికి, ఆర్ట్ డిజైనర్ గారికి, సిజీ డిపార్ట్మెంట్కి, మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి, ముఖ్యంగా వీళ్ళందరితో పాటు ఏమి ఇబ్బందులు పడినా మా డైరెక్షన్ టీంకి, వీటన్నిటినీ ఇంత టీంని ఇంత బడ్జెట్గా ఇంత ఇదిలో అది దుమ్ము అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నైట్ అవ్వచ్చు, పగలవచ్చు, ఏమైనా అవ్వచ్చు, వీటన్నిటిని ఫేస్ చేస్తూ చాలా ఇబ్బందులు పడ్డారు. నిజంగా సినిమా అనేది ఈజీ కాదు, కానీ మనకి చాలా కష్టం ఉంది. ఈ కష్టాన్ని ఇంత సక్సెస్గా ఇంత నవ్వుతూ తీసుకొస్తూ మీ ముందు తీసుకొస్తున్నందుకు నిజంగా వీళ్ళందరి తరపున మీరు తాడికి పెద్ద హిట్ మీరే ఇస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇవ్వాలి, బాధ్యత అది. ఎందుకంటే అంత ఒక రెస్పాన్స్గా చేస్తున్నావు కాబట్టి, అలాగే ఉంది కాబట్టి. దీంతో పాటు మా ప్రొడక్షన్ హౌస్ మళ్ళీ అదే చెప్పాల్సి వస్తుంది. అంటే డిసిప్లిన్ ఎక్కడి నుంచి వస్తుందంటే అక్కడి నుంచి వస్తుంది, మీకు అర్థమై ఉంటుంది. దాని వెనక చాలా ఉంది. అది ముఖ్యంగా చెప్పుకుంటూ తనకంటూ తను తీసుకెళ్తున్న విధానాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాగే ఈ రాకాసాలు యాక్షన్ అనే దానికన్నాను డ్రామా, ఆ డ్రామాని తీసుకెళ్లిన విధానం, ఆ డ్రామాతో తీసుకున్న సపోర్ట్, అదే సినిమా మొత్తం మిమ్మల్ని పెద్ద హైలైట్ చేస్తుంది. దాంతోపాటు రాకాస అనేది అంతా రాకాస అంటున్నారు. ఇందాక సుమగారు కూడా అన్నారు, రాకాస అనేసరికి ఆడికి కూడా ఒక ప్రేమ ఉందని చెప్పడమే. ప్రతి ఒక్కరిలో అది ఉంటుంది. ప్లీజ్, అది మీరు థియేటర్కి వచ్చి చూస్తారు, ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మూవీలో నాకు ఇలాంటి అవకాశం కల్పించినందుకు థ్యాంక్స్ చెప్తున్నానమ్మా, కానీ చెప్పకూడదు. మళ్ళీ పనిచేయాలి ఈ పింక్ ఎలిపిట్లు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదే దీంట్లో ఇలాగే మా యాక్షన్ కొరియోగ్రాఫర్లో కూడా ఒక లేడీస్కి ఎలా డైరెక్టర్స్కి ఇలా వస్తూ ఉన్నారో, ఇలాగ యాక్షన్ మూవీస్ ఇలా రావాలని, లేడీస్ కూడా వస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా ఉన్నారు. ఇంకా ఇలా లేడీస్ కూడా రావాలని మనసులో కోరుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన పింక్ ఎలిఫెంట్ గారికి, మా రమేష్ గారికి ముఖ్యంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సంక్రాంతికి బరిలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహేష్ గారు రండి. హాయ్ ఎవరీవన్. ఎక్కువ ఎలా మాట్లాడాలో తెలియదు నాకు. అండ్ నేను ఈ స్టేజ్లో ఉన్నా రేపు ఇంకో స్టేజ్ మీద ఉన్నా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ నిహారిక కొరదల గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనే కాదు, మాన్స కూడా రేపు ఎక్కడున్నా, ఎంత మంచి పెద్ద డైరెక్టర్ అయినా సరే, దట్ ఈస్ బికాస్ ఆఫ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అండ్ నిహారిక కొరదల గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంతకుమించి ఎక్కువ మాట్లాడలేదు. బట్ మాన్స నేను ఎప్పుడు చెప్పలేదు, బట్ నా లైఫ్లో సినిమా తెర మీద నా పేరు పడాలనేది ప్రతి ఒక్క రైటర్కి కోరిక. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిలిం. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. I'm really excited to see the film, and thank you. And Sangeet, గట్టి కొడతాం కదా.
థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీన్ సార్, థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. యూనో మీరు లేకుండా అయితే ఇట్స్ వెరీ డిఫికల్ట్ సెట్లో, కానీ మీకు ఇచ్చిన ఎనర్జీ అండ్ ఎంకరేజ్మెంట్ అండ్ మాన్సకి అండ్ రమేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ క్యాస్ట్ అండ్ క్రూ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ 4 మెట్లు ఎక్కడానికి ఏ డైరెక్టర్ అయినా సరే ఎన్నో మెట్లు దిగాలి. మాన్స శర్మ ఏప్రిల్ 3rd రోజు దిగడం కాదు ఎక్కడం కూడా ఆడియన్స్ నేర్పిస్తారు అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you so much, and looking forward to many more beautiful stories from you, Andy. Thank you. అలాగే మన జీ స్టూడియోస్ వైస్ ప్రెసిడెంట్ కంటెంట్ ఆఫ్ తెలుగు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, దివ్య గారు. I think one of the sweetest vice presidents that we have. జీ స్టూడియోస్ చాలా మంచి మంచి సినిమాల్ని మనకి అందిస్తూ వస్తూ ఉన్నారు. అనదర్ వన్ బ్లాక్ బస్టర్ ఇన్ దేర్ కిటీ. కంగ్రాచులేటింగ్ దెమ్ అండ్ రిక్వెస్టింగ్ దివ్య టు ప్లీజ్ స్పీక్. థ్యాంక్ యూ సుమ గారు, యూఆర్ మై ఫేవరెట్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అందరికీ, మీడియా వారికి అండ్ ఇక్కడ ఉన్న గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. రాకాసా ఈజ్ వెరీ స్పెషల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. ఎందుకంటే నేను జీ స్టూడియోస్కి వచ్చిన తర్వాత ఓకే అయిన మొదటి సినిమా ఇది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. మానస యాక్చువల్లీ కథ చెప్పినప్పుడు ఐ రిమెంబర్ ఆస్కింగ్ హర్, ఎందుకు మానస ఈ కథ నీకు డెబ్యూగా అని చెప్పి, బికాజ్ ఇట్ వాజంట్ అన్ ఈజీ ఫిల్మ్ టు మేక్. షీ స్పోక్ అబౌట్ హర్ ఇన్స్పిరేషన్, షీ స్పోక్ అబౌట్ హర్ విజన్. ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అన్న తన ఇంటెన్షన్లో ఒక ఆనెస్టీగా అనిపించింది. అండ్ తన విజన్కి సపోర్ట్ చేయడానికి షీ ఫౌండ్ an amazing, wonderful team of actors and technicians. Every single technician and all the actors, Sangeet, Man, Sarika, Srinu Garu, everybody else who was in the film. Everyone did an excellent job. Third na meer choostar theaters lo. Most importantly, Pink Elephant Pictures. Neha ee kadani nammatam మా నమ్మకానికి ఫ్యూయల్ అయింది. సో డే 1 నుంచి ఇవాల్టి వరకు ఈ సినిమాని తన భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తుంది. నీహా, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ కొలాబరేషన్ యాజ్ సీమ్లెస్ as possible. Thank you for ensuring that we deliver an excellent film. I'm looking forward to many more successful collaborations with you, and personally I'm extremely proud of you. You know that. 3rd April Rakasa is releasing in theaters. అందరూ ఫ్యామిలీస్తో పాటు వచ్చి సినిమా చూడండి. యూ విల్ నాట్ బీ డిసప్పాయింటెడ్. ఇట్ ఈస్ అ ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్. And personally, I am so proud of you. You are such an inspiration and you have grown so high. So thank you so much, Divya. Keep inspiring. Okay, so ఇప్పుడు మనం మ్యూజిక్ డైరెక్టర్ ని స్టేజ్ మీదకి పిలిచేద్దాము. ఆయన ఫస్ట్ ఒక ప్లేబ్యాక్ సింగర్ గా, ఆ తర్వాత హనుమాను, కమిటీ కుర్రాళ్ళు, రాకాస అండ్ త్వరలోనే బరిలోకి దిగబోతున్నటువంటి అనుదీప్ దేవ్ కి గట్టిగా ఒకసారి చప్పట్లతో. ఇది అనుదీప్ గురించిన ఏవి ఏవి ఆల్ ది బెస్ట్ అనుదీప్. ఆల్ ద బెస్ట్. అందరికీ హాయ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ప్రతిసారి మైక్ పెట్టుకున్నప్పుడు నిహారిక గారు వచ్చి పక్కన ఇది ప్రీ రిలీజ్ ఫంక్షన్ కాదు అని చెప్తుంటారు. సో ఆఖరికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ వచ్చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీకి నేను టైంకి మంచి క్వాలిటీ మ్యూజిక్ చేయగలిగాను అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై టీమ్. నా మ్యూజిక్ డిపార్ట్మెంట్ మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక్కనే కనిపిస్తాను, కానీ నాతో పాటు ఒక 30 మంది వరకు పనిచేస్తుంటారు. సో ఎవ్రీబడి పేరున థ్యాంక్ యూ సో మచ్. నా ప్రోగ్రామర్స్, నా సింగర్స్, నా లైవ్ మ్యూజిషియన్స్ అండ్ నా సౌండ్ ఇంజనీర్స్, ఎవ్రీబడి అండ్ నా లిరిసిస్ట్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఈ ఫిల్మ్లో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. ఎస్పెషలీ అంటే ఏదో ప్రిపేర్ అయినా ఉండాలి, ఫ్లోలో ఉన్న డిస్టర్బ్ చేస్తే నేను చేద్దాం. సో అంటే ఎందుకు చెప్తున్నానంటే బేసిక్గా కామెడీ యాక్ట్ చేయడం ఎంత కష్టమో కామెడీకి మ్యూజిక్ చేయడం కూడా యాక్చువల్లీ నిజంగా చాలా కష్టం. మీ అందరూ అంటే ఎవ్రీబడి అందరు యాక్టర్స్ అందరూ నా జాబ్ చాలా చాలా ఈజీగా చేశారు. ఎందుకంటే ఇప్పుడు నవ్వండి అని నేను ఒక కామెడీ ఎఫెక్ట్ అట్లాంటిది ఎక్కడా వేయలేదు. ఇట్ వాజ్ సో ఆర్గానిక్ అండ్ చాలా 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 క్లీన్ కామెడీ అది. సో అందుకనే అలాంటి ఎక్కువ ఎఫర్ట్ పెట్టలేదు నేను కామెడీ మ్యూజిక్ చేయడానికి. చాలా ఈజీగా అయిపోయింది. ఎక్కడ నవ్వండి అని ఒక స్పెషల్ అండర్లైన్ కూడా ఏం చేయలేదు అనమాట. సో అంత బాగా వచ్చింది. అండ్ ఆల్సో
మళ్ళీ కమిటీ కూరాల తర్వాత మా టెక్నికల్ టీం, మా అన్వర్ గారు, డిఓపి గారు, మన అన్వర్ గారు, రాజు గారు అండ్ విష్ణు గారు, వీళ్ళందరితో మళ్ళీ క్రెడిట్స్ షేర్ చేసుకోవడం నాకు ఈ ఫిల్మ్తో చాలా చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరితో. అండ్ అలాగే మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ స్కూల్ అయితే మా ప్రిన్సిపల్ మన్యం రమేష్ గారు, ఆయన నుంచి ఫోన్ వచ్చిందంటే చాలా దయలే, ఏంటంటే అయిపోయిందా కాలేదా ఏంటి, థర్డ్కి మీ సినిమా రిలీజ్ అవ్వడం లేదా అని అడుగుతారు. దాంతో సగం గుండెలు జారిపోతాయి అనమాట మాకు. సార్ మాకు ఈ కోఆర్డినేషన్ అంతా చేయించి మమ్మల్ని పరిగెట్టించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ అవ్వగానే డేట్ వేస్తారంటే వేస్తారులే ఏముందిలే అని అనుకున్నాను, కానీ మీరు మామూలు లేదు సార్, నిజంగా చాలా పరిగెట్టించారు మమ్మల్ని అందరినీ. థ్యాంక్ యూ. అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అంటే రమేష్ గారు, నిజంగా అంత బాగా అంత బ్యూటిఫుల్గా మా అందరినీ పరిగెట్టించేసారు, బాగా పనిచేయించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మానస గారు, మీరు చాలా కామ్గా ఉంటారు కానీ ఈవిడ నిజంగా కామ్గా ఉంది. ఒక్కసారి స్టూడియోకి వచ్చి ఆవిడ మాట్లాడడం మొదలు పెడితే దడేలు అంతే. చాలా మీ కామెడీ టైమింగ్ మొత్తం ఈ సినిమాలో పెట్టారు. అండ్ మీతో పనిచేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ 1 year నుంచి ఎవ్రీ డిస్కషన్, ఎవ్రీ మ్యూజిక్ సెట్టింగ్ దట్ వీ హెవ్ డన్ చాలా ఎంజాయ్ చేశాను నేను. అండ్ మ్యూజిక్ డైరెక్టరా నేనే. అండ్ సంతోష్ సంగీత్, సారీ సంతోషం. నేను ఎందుకు జరిగిందంటే ఇప్పటివరకు రఘు చెప్పారు, రఘు ఏంటి రఘు అలనేసావు అలా, ఆ డిస్కషన్ జరిగి అదే డిస్కషన్ తోటి నేను వచ్చాను. సో సంగీత్ సారీ, రివెంజ్ తీర్చుకుందాం. సంతోష్ ఫంక్షన్కి వెళ్ళి సంగీత్ అని పిలుద్దాం. సంగీత్ నిజంగా అన్ని ఎక్స్ప్రెషన్లు ఉంటాయని నాకు నిజంగా తెలీదు. ఒక్కొక్క సీన్ చాలా అద్భుతంగా చేశారు సంగీత్. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. ఏదో చెప్తున్నా వదిలే. సందీప్ అన్నానా? ఓకే సంగీత్, ఐ గెస్ యూఆర్ వన్ ఆఫ్ ద వెరీ ఫైనెస్ట్ యాక్టర్స్. చాలా మంచి సినిమాలు చేస్తూ ఉన్నావు ఫ్యూచర్లో. అండ్ యూఆర్ పెద్ద సినిమా, ప్లీజ్ అండి, నేను ఏదో ప్రిపేర్ అవుతాను. చాలా పెద్ద సినిమాలు చేయబోతున్నారు సందీప్. ఇంకా పెద్ద సినిమా అయ్యా బాబోయ్. శ్రీను గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా చేశారు. ఓకే. అండ్ ఫైనల్లీ ఇది మాత్రం చాలా గట్టిగా ప్రిపేర్ అయ్యండి, నిజంగా చెప్తున్నాను. రోజు అంటే కోవిడ్ ముందు వరకు రోజు పొద్దున్న లేచిన తర్వాత ఏ మ్యూజిక్ డైరెక్టర్ కాల్ చేస్తాడు, ఎవరు నాకు పని ఇస్తారు, ఆ రోజు ఎవరినైనా కోరస్కి వెళ్తే ఎవరన్నా పాటిస్తారేమో అని నేను వెయిట్ చేసే రోజుల నుంచి ఇక్కడ వరకు వచ్చానంటే డెఫినెట్గా దానికి కారణం నిహారిక గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవ్రీ స్టేజ్ మీద చెప్తాను, నేను నా లైఫ్లో నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత ద బెస్ట్ 2 things నాకు జరిగింది మాత్రం కమిటీ కూరలు అనే సబ్జెక్ట్ వంశీ పట్టుకొని నా దగ్గర రావడం మ్యూజిక్ కోసం, అండ్ దాన్ని నన్ను యాక్సెప్ట్ చేసి నాకు మ్యూజిక్ డైరెక్షన్గా ఛాన్స్ ఇచ్చిన నిహారిక గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ప్రతిసారి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పి ఇబ్బంది పెడుతుంటాను అవన్నీ మెసేజెస్లో కూడా. సో అండ్ నిజంగా మీరు చేసిన ప్రమోషన్స్ ఈ ఫిల్మ్కి చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు మీరు అందరితో కలిపి, ఆఫ్ కోర్స్. సో చాలా హ్యాపీగా ఉంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు అస్. 3rd April మన సినిమా చాలా పెద్ద హిట్ అవబోతుంది, నేను మళ్ళీ చెప్తున్నాను. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ 3rd of April. రాకస పిల్ల జల్ల పెద్ద చిన్న అందరూ వెళ్ళిపోయి హ్యాపీగా నవ్వుకొని రావచ్చు. సో ఆల్ ది ఓకే. థ్యాంక్ యూ అనుదీప్ కేవీ గారు. Okay, thank you so much, Arvind. It's so much fun to be with. తను మా గేమ్ షోస్కి వచ్చినప్పుడు more than singing, he does so much of stand-up comedy. I don't know whether you all have enjoyed stand-up comedy with him. He's a very super fantastic guy. ఆ కామెడీలో భాగంగానే నీ పేరు అలా పలికాడు, నేను చెప్తా. మేనేజ్. ఓకే. సో ఇప్పుడు ట్రైలర్ వేసేద్దాం. April 3rd మనకి తెలిసిపోతుంది. అండ్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి సూపర్ ఫన్. అప్పట్లో చందమామ కథలు, అలాగే బ్రహ్మరాక్షసుడు, ఇలాంటి కథలన్నీ విఠలాచారి గారి సినిమాలు చూసి చాలా ఎక్కువగా ఎంజాయ్ చేశాము. మళ్ళీ ఒక ఫేజ్ లో వీటిని మనం ఎక్కువగా చూడలేకపోయాము. బట్ నౌ ఐ థింక్ మాన్సా హస్ బ్రాట్ దిస్ రైట్ స్పిరిట్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ వీఆర్ గోయింగ్ టు థరలీ ఎంజాయ్ ఇట్ ఆన్ April
థర్డ్. అండ్ పింక్ ఎలిఫెంట్ అనే బ్యానర్ పెట్టిన తర్వాత ఫస్ట్ మూవీ సూపర్ డూపర్ హిట్ చేసినటువంటి డైరెక్టర్ ఇక్కడే ఉన్నాడు. కమిటీ కుర్రాళ్ళు సినిమాతో అసలు ఎవరైనా సరే ఒక హీరోనో ఇద్దరినో ఇంట్రొడ్యూస్ చేస్తారు, ఈయన ఒక నియోజకవర్గాన్ని ఇంట్రొడ్యూస్ చేసేసాడు. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ యదువంశీ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మొదటి సినిమాతోనే అవార్డులు రివార్డులు అన్ని సొంతం చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. మీరు రావడమే చిన్న నన్ను కొట్టడానికి వస్తున్నట్టు. ఇప్పుడే ఒక ధైర్యం ఇచ్చారు, నేనే చీఫ్ గెస్ట్ అని చెప్పారు. సారీ, ఈరోజు మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి యదువంశీ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఎస్ ప్లీజ్. అదే ఇదే స్టేజ్ మీద మన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది కదా ఇక్కడే. ఆ రోజులు మళ్ళీ రావు. అందరికీ నమస్కారం అండి. ఎలా మొదలు పెట్టాలి? ఫస్ట్ నుంచి చాలా మాట్లాడాలని నేను ఏదో ప్రిపేర్ అయ్యాను, కానీ ఇక్కడికి వచ్చి నవ్వి అన్నీ మర్చిపోయాను నేను. ఎందుకంటే ఇక్కడ మొత్తం నేను ఒకరి గురించే మాట్లాడాలనుకున్నాను, ఒక్క నిహారిక గారి గురించే మాట్లాడదాం అనుకుంటున్నాను నేను ఒక 2 minutes. ఏం కాదు అంటే నన్ను మొన్న ఈ మధ్యన ఒకరు అడిగారు అనమాట, అమ్మాయి ఇంత ప్రొడక్షన్స్ సినిమా హ్యాండిల్ చేయగలదా అని. నేను పెద్ద ఆయన ఏం అనలేక ఆవిడే చేయగలండి నేను ఒక మాట చెప్పొస్తా. ఇంకా చాలా చిన్న క్వశ్చన్స్, ఏంటి ఇంత పెద్ద సినిమాలు చేసేస్తుంది అమ్మాయి, ఏంటి అంటే ఆ అమ్మాయే ధైర్యం, ఆ అమ్మాయే ధైర్యం. అమ్మాయి ఎలాంటి అమ్మాయి అంటే, సార్ 1 కోటి రూపాయలు 2 కోట్లు 3 కోట్ల కంటే ఎక్కువ సినిమా పెట్టని కొత్త సినిమా కొత్త కుర్రలతో అంటే దగ్గర 7 కోట్లు 9 కోట్లు పెట్టింది కమిటీ కుర్రలు. ఎంతకంటే ధైర్యమైన అమ్మాయి ఉంటుందా? అంటే సినిమా అంటే 1 కోటి రూపాయలనే చేయాలి, నేను ఎక్కడికైనా వెళ్తుంటే అప్పుడు వచ్చిన కంచిపాలెం చేయాలి, పెళ్లి చూపులు చేయాలని చెప్పిన తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ కమిటీ కుర్రోళ్ళు అంత సినిమా కావాలని చేయడానికి అంత ధైర్యాన్ని ఇచ్చిన నిహారిక కంటే ఇంకేమన్నా పెద్ద ధైర్యం ఇంకొకటి ఉంటుందా అనిపించింది నాకు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ సినిమాకి వచ్చేటప్పటికి ఆవిడ నిజంగానే మెగా హీరోస్ ఉన్నారు ఇండస్ట్రీలో, ఆవిడ కాల్ చేసి సినిమా చేస్తానన్నా లేకపోతే ఇంకొక ప్రొడక్షన్ వచ్చి ఇంకొక డైరెక్టర్ వచ్చి చెప్తానన్నా కానీ ఎవరు లేరు. మళ్ళీ ఏం చెప్పిందంటే, మా హీరో ఉన్నాడు కదా సార్ సంగీ శోభనం అంది. సంగీ శోభన్ చెప్పింది, ఈ బడ్జెట్ చెప్పి నాకు నొప్పి వచ్చింది ఫస్ట్. ఏంటి ధైర్యం? అప్పుడు నేను అనుకున్నా, నాకే 9 కోట్లు పెట్టింది సంగీ శోభన్ ఈజీగా థియేటర్కి లాక్కొచ్చేస్తాడు జనాల్ని, అలాంటి అబ్బాయికి ఎంతైనా పెట్టచ్చండి. ఈరోజు నేను ఫస్ట్ డే నుంచి చూస్తున్నా, నేను అక్కడెక్కడ గేట్ దగ్గర తిరుగుతూ ఉంటాను, ఎందుకంటే ఆ గేట్ దగ్గర తిరుగుతూ ఉంటాను ఎప్పుడు. ఆ సినిమా అయిన తర్వాత కూడా అక్కడే ఉన్నా, నేను అక్కడే తిన్నా, అక్కడ మొత్తం అంతా అక్కడే. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సంగీత్ శ్రీను వీళ్ళిద్దరు ప్రమోషన్స్ చేస్తున్నారు, అది ఓకే. నిహారిక గారు పొద్దున్న ఇంకొక షోలో కనబడతారు నాకు, మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఇక్కడ ప్రమోషన్ అంటున్నారు, మళ్ళీ సాయంత్రం వచ్చేటప్పటికి ఆటో షోలో ఉంటున్నారు, ఈవినింగ్ నైట్ 2 o'clock 3 o'clock ఆవిడ నిద్ర వస్తుందని వీడియో పెడుతున్నారు. అసలు ఎలా మేడం అది? నిజం చెప్పాలంటే నేను ఫ్రాంక్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నా, ప్రతి అమ్మాయికి బయట ఉన్న ఈ వీడియో చూసిన ప్రతి అమ్మాయికి ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఎవరైనా అంటే డెఫినెట్లీ మీరు నిహారిక గారిని తీసుకోండి 100%. ఎందుకు నేను చెప్తున్నాను అంటే, నేను చాలామంది ప్రొడక్షన్స్కి నేరేషన్ చేసా లేకపోతే ఇంకోటి చేసా, ఎవరు ధైర్యం చేయలే, ఒకే ఒక అమ్మాయి ధైర్యం చేసింది. ఆ అమ్మాయి ఎక్కడి వరకు తీసుకొచ్చిందంటే నన్ను ఈరోజు సంక్రాంతి బరిలో నిలబెట్టింది నన్ను. 1 year అయింది నాకు సినిమా ఇంకా దొరకట్లా, నేను ఎక్కడెక్కడికో తిరుగుతున్నా, ఏదేదో కథలు చెప్తున్నా. ఓ రోజు నా 1 year anniversary రోజే ఎక్కడెక్కడికి ఎందుకు తిరుగుతావు, నువ్వు రా ఫస్ట్ నా దగ్గరికి తిడుతూ, నువ్వు రా ఫస్ట్, నీకు కథలు అర్థం కావాలంటే ముందు అదో పిచ్చిగా చెప్తావు. సారీ. సో ఈరోజు ఇక్కడికి రావడానికి, ఈరోజు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకోవడానికి, ఆ ప్రమోషన్స్, సంగీత్, శ్రీను, నయన్ సారిక ప్రొడక్షన్ ఎంత 100%లో 50% అయితే నిహారిక ఓన్లీ బికాజ్ ఆఫ్ యూ. మీరు వల్లే ఈ రోజున ఎంతోమంది కొత్త డైరెక్టర్లు అందరూ నాతో మాట్లాడుతున్నారు, నాకెందుకో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నిహారిక గారికి ఒక ఛాన్స్ ఇస్తే నేరేషన్ చేయొచ్చా అని. రమేష్ గారు మీకు ఎప్పటి నుంచి ఎన్నో కాల్స్ వస్తూ ఉంటాయి, డెఫినెట్లీ కంపల్సరీ చెప్తున్నాం, నిహారిక ప్రొడక్షన్, నిహారిక కొనిదెల గారి ప్రొడక్షన్, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ న్యూ కమర్స్, ఇట్స్ ఎ ప్లేస్ ఫర్ న్యూ ఆర్టిస్ట్, న్యూ డైరెక్టర్స్, న్యూ టెక్నీషియన్స్. ఆవిడ నమ్ముద్ది, నమ్మిన తర్వాత ఇంకెవరు పెద్దలు అవసరంలా. ఎందుకంటే మా అనుదీప్ని మళ్ళీ సెకండ్ సినిమా పెట్టింది, మా అన్వర్ని మళ్ళీ సెకండ్ సినిమాకి పెట్టింది, మా రాజు గారిని పెట్టింది, మా విజయ్ మాస్టర్, మా టెక్నికల్ టీం, మా కో డైరెక్టర్, మా విష్ణు,
అందరినీ మా వాళ్ళే వాడింది. ఇప్పుడు కూడా మాకు మా వాళ్ళని ఇచ్చింది. ఎక్కడ కూడా ఆవిడకి పెద్ద పెద్ద పేర్లు అవసరం లేదు. ఆవిడకి కావాల్సింది మంచి పని మాత్రం చేసే టెక్నీషియన్స్. డెఫినెట్లీ ఈ సినిమా చూడడానికి 99% మీరే కారణం. మీ వల్లే ఈ సినిమా ఇంకా ఆడుతుందనే నమ్మకం మాకు వచ్చింది. నిహారిక అంటే నమ్మకం, పిక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటే డెఫినెట్లీ 100% గుండెల మీద చేపెట్టేసుకోండి. ఈ సినిమా నవ్వించి చంపైపోతుంది అనమాట. రాకాస ఆ పేరు చెప్పగానే హర్రర్ సినిమా అని నేను ముందు భయపడ్డా. అమ్మో హర్రర్ సినిమా అని మనకు భయం. ఎప్పుడైతే నేను ఫస్ట్ టీజర్లో సంగీత్ గారిని అలా మా సీనుని చూసామో వెంటనే అర్థమైపోయింది, ఓకే ఇది మన సినిమా, మళ్ళీ వెళ్ళి అక్కడ కడుపు నవ్వుకోవచ్చు అని చెప్పి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్. రాజుగారు మీ వర్క్ మాకు తెలుసు, మీ డిసిప్లిన్ తెలుసు, ఈరోజు మీ ఫ్రేమ్స్లో నాకు తెలుస్తుంది మళ్ళీ మీరు ఎంత కష్టపడ్డారో. అందీప్ నీ గురించి నేను మళ్ళీ చెప్పి నీకే దృష్టి తగులుతుంది. యువర్ ఏ ట్రూ ఛాంపియన్. రేపు అనే రోజున యువర్ ఏ వెరీ బిగ్ థింగ్. అది 100% నేను చెప్పగలను. ఐ నో యూ. అందరికంటే నీ గురించి నాకు బాగా తెలుసు మీ గురించి. అండ్ అన్వర్ అలీ, మీరు కొరియోగ్రాఫర్ ఎడిటర్ మాకు తెలియదు అన్నారు మేడం. నిజంగా కొరియోగ్రాఫర్ దామని వచ్చారండి. కొరియోగ్రాఫర్ దామని వచ్చి ఎడిటర్ అయిపోయారు. అన్వర్ మీరు మార్నింగ్ టు నైట్ ఎన్ని నైట్స్ ఇక్కడ పడుకోకుండా కష్టపడి సినిమాని చేశారో, ఇష్టపడి మీరు సినిమా చేశారో నేను కల్లారో చూసా. డెఫినెట్లీ ఇట్స్ వర్తి అటెంప్ట్ని మీరు ఇంకా నాకు కొంచెం చెప్పడం రాదు. అంటే అన్వర్ గారే ఆల్మోస్ట్ ఆఫీస్కి తాళం వేసి వెళ్తారు అని విన్నాను నేను. వెళ్ళరండి, అక్కడే పడుకుని మార్నింగ్ బ్రష్ చేసి అక్కడే అన్ని. అండ్ ఇంకా బిగ్గెస్ట్ అసెట్ మా విజయ్ మాస్టర్ గైడెన్స్ ఎంత బాగుంటుందంటే ఇంకా గుండెల మీద చేసుకోవచ్చు. ఆయన వచ్చారంటే సెట్కి. థ్యాంక్ యూ మాస్టర్. మా సినిమాకి మళ్ళీ మీరే ఈ సపోర్ట్ ఇవ్వడం. ఆంజనేయులు సార్, అట్ ద సేమ్ టైం విష్ణు, మీ ఇద్దరి ఆర్ట్ వర్క్ ఇంకా క్లియర్గా కనబడుతుంది. మురళీ సార్, లుకింగ్ ఫార్వర్డ్ సార్. మీ ప్రతి విజువల్ గురించి రమేష్ సార్ నాకు ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకెక్కువసేపు మాట్లాడను. మహేష్, నేను మీ సినిమాని నేను చూసాను. నేను ఆల్రెడీ టీజర్ని ఐఎమ్ యాక్చువల్లీ వీగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఈ సినిమాకి మా మాన్సా గారికి మీరు ఎంత బ్యాకప్ ఇచ్చారు, మాన్సా గారిని ఎంత బాగా సపోర్ట్ చేశారు అనేది అందరూ చెప్తూ ఉంటారు. అండ్ ఐ సా ఇట్ నా కళ్ళెదురుగా. కంగ్రాచులేషన్స్ టు యూ. ఫస్ట్ సినిమా, ఫస్ట్ అటెంప్ట్. మీ పేరు మీకు పడింది అన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. రఘు, ఎవ్రీ వన్, యువర్ మ్యూజిక్ డిపార్ట్మెంట్, అందీప్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ ఫైనల్గా మా రమేష్ గారు డేట్ ఇచ్చారు అంటే కంగారు పడతాను. నాకు డేట్ ఇచ్చారండి, ఒక డేట్ పెట్టారు ఇక్కడ. ఆ డేట్ని గుర్తుపెట్టుకుంటేనే ముందు నిద్ర పడట్లేదు నాకు. అండ్ ఫైనల్లీ మీకు కంగ్రాచులేషన్స్. ఇట్స్ డెఫినెట్లీ లాంగ్ జర్నీ మీతో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఉంటుందని నమ్ముతున్నాను, ఎందుకంటే ఇది మా ప్రొడక్షన్ హౌస్. డెఫినెట్లీ అందరికీ చూసే వాళ్ళందరికీ చెప్తున్నా, April 3rd ముందు ఈ బరిలోకి దిగుతున్నాం, రాకాస బరిలోకి. ఈ రాకాస సినిమా ఎలా ఉండబోతుందంటే చిన్నపిల్లలను కూడా తీసుకొచ్చి, ఇది చిన్నపిల్లల సినిమా. లాస్ట్లో సంగీత్ మీరు ఒకటి చెప్పారు కదా, స్పైడర్ మ్యాన్. చిన్నప్పుడు అలాగే మేము ఏదన్నా చిన్నది ఏదైనా వస్తే నేను కూడా చిన్న రాయి ఏదైనా దొరుకుతుందేమో చూసేవాడిని. SPD పవర్ రేంజర్స్లో పవర్ రేంజర్ అయిపోదాం అనుకుని. నాకు తెలిసి ఎంతమంది అనుకుంటారు నాకు తెలియదు, కానీ మీరు చూసిన తర్వాత ఎంత కనెక్ట్ అయినంటే మీరు ఇదివరకు రవితేజ గారిని వాళ్ళని ఓన్ చేసుకునేవారు. డెఫినెట్లీ నాకు తెలిసినంత వరకు మీకు ఆ స్కోప్ ఎక్కువ కనబడుతుంది నాకు. ఐ డోంట్ వాంట్ టు కంపేర్, బట్ డెఫినెట్లీ యూ హ్యావ్ స్పెషల్ ప్లేస్. అంత మంచి కామెడీ టైమింగ్ ఉంది. కామెడీ టైం రావడం అనేది చాలా 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 రేర్ థింగ్. డెఫినెట్లీ మీకు అది ఈజీగా అలా ఇచ్చేస్తున్నారు. మీ అన్న సంతోష్ లాగే నాకు సంతోష్ గారు అంటే చాలా ఇష్టం. మీ అన్న సంతోష్ లాగే డెఫినెట్లీ వెరీ ఫైనెస్ట్ అండ్ వెస్టైల్ యాక్టర్. కంగ్రాచులేషన్స్ టు యూ అడ్వాన్స్గా. అండ్ నయన్ గారు, యూ లుక్ వెరీ బ్యూటిఫుల్. చాలా బాగా కనబడుతున్నారు సాంగ్లో, చాలా బాగా. అయ్యా ఏమన్నా కనబడుతున్నారు. అండ్ ఐ సాయి రాజా, కబడ్డీ కుర్రల్లో చేసావు. అగైన్ యూఆర్ డూయింగ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో ఇంకొక మంచి క్యారెక్టర్. డెఫినెట్లీ లుకింగ్ ఫార్వర్డ్. మీతో ఇంకా చూద్దామని ఇంకా సినిమాలు చేస్తారని అనుకుంటున్నాను. సీనన్న భుజాల మీద వేసేసుకున్నారు మీ సినిమాని. వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ మా నిహారిక గారితో పాటు పరిగెట్టారు, మా సినిమాని బాగా ముందుకు తీసుకెళ్లారు. అండ్ ఇంతకు మించి ఎక్కువ మాట్లాడితే నిహారిక గారు దిగు అనకముందే చీఫ్ గెస్ట్గా వచ్చాను కాబట్టి
చీఫ్ గెస్ట్గా కాకుండా ముందు వెళ్ళిపోవాలనుకుంటున్నా. కంగ్రాచులేషన్స్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ ఎన్ఎంసీ అండ్ సంక్రాంతి బరిలో కలుద్దాం. కంపల్సరీ కలుద్దాం. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో ఇందాక నుంచి వచ్చి సైలెంట్గా కూర్చున్నటువంటి మన డైరెక్టర్ని, ఆవిడ కనిపించడానికి ఇంత సైలెంట్గా ఉన్నారు, తీసిన సినిమాలో ఏమో చాలా వైలెంట్గా ఉంది. ఎలా హౌ డిడ్ దిస్ మ్యాచ్ అని తెలుసుకోవాలని ఉంది. ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీతో మొదలుపెట్టి అండ్ అలాగే బెంచ్ లైఫ్ అనేటువంటి వెబ్ సిరీస్ని కూడా డైరెక్ట్ చేసి ఇప్పుడు సినిమా డైరెక్టర్గా తెరంగేట్రం చేస్తున్న మానస శర్మ. కంగ్రాచులేషన్స్ టు యూ అండ్ వెయిటింగ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. కమ్ ఆన్.